అదే ఇక్కడ బొట్టు పెట్టు. అరే ఇస్తున్నారు రంజిత్. సంజయనా వస్తున్నాడు 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 అదిగో మన అన్నా జగదీశన్నా వస్తున్నాడు ఇదిగో ముందు పోయి పార్టీ మనది చెప్పాలి.
మండలంలో కూడా ఆమెకు మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇచ్చి ఈ వార్డును గౌరవించిన 9వ వార్డును గౌరవించినటువంటి మరి ఈరోజు పెద్ద ఎత్తున ఉదయం నుంచి పట్టణంలో అన్ని వార్డులు తిరుక్కుంటూ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా ఇక్కడ స్వాగతం పలికినటువంటి ప్రజలకు నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. మీరు ఆలోచన చేయాలి, గత ప్రభుత్వంలో ఈ వార్డు ఎట్లా ఉండే, ఈ బజార్ అధ్వానంగా ఉండే ఇదివరకు పాత ఫైర్ స్టేషన్ బజార్ మా ఊరు పక్కనే కాబట్టి ఈడంగా చూసేది మీరు రోజు. అటువంటిది ఇలా మరి పట్టణంలో భాగంగా ఈ వార్డును కూడా అభివృద్ధి చేసి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు మన జగదీష్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పట్టణంలో కూడా ఇలా ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యుని ఉన్న ప్రజల వెంటనే ఉంటానని చెప్పి మరి క్యాలెండర్లు కూడా కొట్టించి కొత్త సంవత్సరం సందర్భంగా గతంలో మన ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి ప్రజల్లోకి తీసుకుపోతూ రాబోయే రోజుల్లో రేపటి మున్సిపాలిటీలో కూడా మళ్ళా జగదీష్ రెడ్డి గారి బలపరిచిన వ్యక్తుల్ని గెలిపించి మున్సిపాలిటీకి మళ్ళా చైర్మన్గా చేసి మరి ఆయన పడ్డటువంటి కష్టానికి మనం బహుమతిగా ఈ మున్సిపాలిటీని గెలిపించి జగదీష్ రెడ్డి భోగి పండుగను జరుపుకుంటున్నాం. భోగి పండుగను 9వ వార్డులో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. భోగి మంటల్ని ప్రారంభిస్తానికి మరియు 9వ వార్డు ప్రజల్ని దీవిస్తానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుడు మరియు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోయినా ఏం లేదు, తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని భావించి తెలంగాణ సాధనకు ఎంతో పోరాటం చేసి యుద్ధం చేసి సాధించుకున్న తెలంగాణలో తొలి విద్యుత్ శాఖ మంత్రివర్యులుగా మరియు స్థానిక శాసనసభ్యులుగా మరియు అన్న జగదీష్ రెడ్డి గారికి 9వ వార్డు ప్రజల పక్షాన మరియు నా పక్షాన వారికి ఘనమైన స్వాగతం తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరియు మాజీ రాజ్యసభ సభ్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగు లింగయ్య యాదవ్ గారికి మరియు అదేవిధంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ అమ్మ నిమ్మల సీనన్న సత్యనారాయణ గారికి మరియు బోరబాల్ సైదుల్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన జీడిపి సంక్రాంతి భోగి మంటల కార్యక్రమం వచ్చి సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణాయన నుంచి ప్రవేశించే సందర్భంలో ఇది మంచి జరిగే కాలమని చెప్పండి. ఇప్పుడు దాకా ఉండి పాత ఆలోచనలు ఏమైనా ఉంటే, చెడు ఆలోచనలు ఏమైనా ఉంటే ఈ భోగి మంటల్లో వేసి వాటికి నిలబెట్టాలని మంచి ఆలోచనలకి ఊడిపోయాలని చెప్పి జరిగే పండుగ ఇది. ప్రధానంగా రైతులు కొత్త పంటలు వచ్చి రైతులు సంతోషంగా, పిల్లలు కొత్త ఆలోచనలను పతంగులాగా వేసుకున్న ఈ పండుగ. ఈ సందర్భంలో ఈ పండుగ సందర్భంగా మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2 ఏళ్ల దుర్మార్గమైన పరిపాలకుల యొక్క చెడాలోచనలు మరి గత వారం 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. మంత్రుల మీద ఏ ఫలితాల మీద వస్తున్న ఈ చెడు ప్రచారాలు, ఇటువంటి తప్పుడు ఆలోచనలు అన్నీ కూడా ఈ భోగి మంటల్లో కాలిపోవాలని, పరిపాలనలో కూడా మంచి ఆలోచనలు రావాలని, ఈ సంవత్సరంలో కనీసం తెలంగాణలో మంచి పరిపాలన అందాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.